సో ఆల్రెడీ మనం సెఫ్ డిస్కస్ చేసుకున్నాం కదండి. అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్లో ఏం జరుగుతుంది, సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే సేమ్ మనం సెఫ్ ఎలాగైతే డిస్కస్ చేసుకున్నామో ఎన్సిబుల్ కూడా సేమ్ థింగ్ అండి. సో ఎన్సిబుల్ ఎలా వర్కౌట్ అవుతుంది, అలా ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో దీంతో ఏ విధంగా మనం ఎన్సిబుల్ సర్వర్ ఎలా ఉంటుంది, నార్మల్గా క్లయింట్ సర్వర్ ఎలా ఉంటుంది, సో సెఫ్కి ఎన్సిబుల్కి డిఫరెన్స్ ఏంటి, లేదా ఇన్ కేస్ మీరు పపెట్ చూస్తే డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఇదంతా చూద్దామండి. సో నేను మళ్ళీ ఇదంతా రిపీట్ చేయట్లేదండి. సో ఏంటి ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్లో ఏం చేస్తాం, ఇదంతా చెప్పట్లేదు. సేమ్ థింగ్ అండి. సేమ్ ఎన్సిబుల్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. బట్ ఏం చేయొచ్చు దీంతో కూడా సేమ్ థింగ్ అండి. మనం సెఫ్లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, సో నువ్వు ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి కావచ్చు, ప్యాకేజెస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇన్ కేస్ నీ యూజర్స్ కావచ్చు, ఎంటైర్ నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేనేజ్ చేసేదానికి హార్డ్వేర్ కాంపోనెంట్స్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, యూజర్స్, ఎనీథింగ్ ఏదైనా మేనేజ్ చేసేదానికి ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేస్తున్నామండి. అంటే ఫ్యూచర్స్ ఏంటి, సో ఎన్సిబుల్ ఎందుకు, సో కంపేర్ ఇంకా సెఫ్ ఉంది కదా అంటే ఆల్రెడీ ఇది సెఫ్ డిఫరెంట్ అండి. సో సెఫ్ కమ్యూనిటీ వాడు క్రియేట్ చేసింది, ఇది ఎన్సిబుల్ వచ్చేసి ఎన్సిబుల్ వచ్చేసి రెడ్ హ్యాట్ అండి. సో పపెట్ వచ్చేసి పపెట్ ల్యాబ్స్ అండి. బట్ ఎన్సిబుల్ యొక్క ఫీచర్స్ ఏంటి, సో ఎన్సిబుల్ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ సోర్స్ అండి. సో ఇది వచ్చేసి ఫ్రీ. సో సెఫ్ కూడా ఓపెన్ సోర్స్ అండి, ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడైతే కమ్యూనిటీ సర్వర్ యూజ్ చేస్తున్నామో మోర్ దెన్ 5 సర్వర్స్, సో 5 సర్వర్స్ కన్నా ఇక్కడ యూజ్ చేస్తే దెన్ దానికి పే చేయాలండి. అదర్వైజ్ నువ్వు నీ ఓన్ మిషన్ లో సెఫ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నావు అనుకో, సో మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ వచ్చేసి సెఫ్ వచ్చేసి రిటర్న్ ఇన్ రూబీ లాంగ్వేజ్ అండి. సో సెఫ్ లో మనం కుక్ బుక్స్ కానీ ఇవన్నీ దేంతో రాస్తామంటే రూబీ లాంగ్వేజ్ లో రాస్తాం. అదే ఇక్కడ పైథాన్ లోకి వస్తే ఏంటంటే సారీ ఎన్సిబుల్ లోకి వస్తే ఏంటంటే పైథాన్ అండి. సో పైథాన్ యామెల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామండి. ఓకే, పైథాన్ యామెల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ నార్మల్ గానే ఉంటుందండి. సో నువ్వు పెద్ద స్క్రిప్టింగ్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బేసిక్ నార్మల్ కమాండ్స్ యూజ్ చేస్తామండి. ఓకే, బేసిక్ నార్మల్ కమాండ్స్ యూజ్ చేస్తాం. సో కాన్ఫిగరేషన్ అండ్ ఈజీ ఇన్స్టలేషన్స్ అండి. సో నువ్వు ఏదైనా ఎన్సిబుల్ సర్వర్ కానీ క్లయింట్ సర్వర్స్ కానీ కాన్ఫిగర్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుందండి. సో అందులో ఏంటంటే ఈజీ ఇన్స్టలేషన్స్ అండి. సో ఇన్స్టలేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దెన్ హై స్కేలబుల్. సో ఏజెంట్లెస్ కాన్ఫిగరేషన్. సో ఏజెంట్లెస్ కాన్ఫిగరేషన్ అంటే సో ఇప్పుడు మనం ఏం చేసామండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెఫే తీసుకున్నాము. సెఫ్లో ఏం చేసామండి, సో ఇది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెఫ్ సర్వర్ అనుకోండి, సో ఇది సెఫ్ క్లయింట్ అనుకోండి, సో ఇది వర్క్ స్టేషన్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ స్టేషన్ అనుకోండి. సో ఈ ఎన్సిబుల్లో ఏంటంటే ఎన్సిబుల్లో కానీ పపెట్లో కానీ ఏంటంటే ఈ వర్క్ స్టేషన్ అనేది ఉండదండి. సో ఎన్సిబుల్లో కానీ పపెట్లో కానీ ఏంటంటే వర్క్ స్టేషన్ అనేది ఉండదండి. సో వర్క్ స్టేషన్ అనేది ఉండదండి, కంప్లీట్గా అసలు ఈ పార్టే ఉండదండి. ఓకే, లీవ్ ఇట్. అంటే ఉండదంటే సో ఎలా మీరు డెవలప్ చేసే కోడ్ ఎలా డెవలప్ చేస్తారు ఏంటంటే ఎవ్రీథింగ్ మీరు సర్వర్లోనే ఇంప్లిమెంటేషన్ చేస్తారండి. సో ఎన్సిబుల్ సర్వర్ అయితే ఎన్సిబుల్ సర్వర్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు, పప్పెట్ సర్వర్ అయితే పప్పెట్ సర్వర్, ఏదర్ పప్పెట్ సర్వర్ పప్పెట్ మాస్టర్ అనుకోండి, సో పప్పెట్ మాస్టర్లోనే ఇంప్లిమెంటేషన్ చేస్తారండి. ఇక్కడ నేను ఎన్సిబుల్ ఏమన్నాను, ఎన్సిబుల్ ఇస్ ఏ ఏజెంట్ లెస్ అన్నాను. సో క్లయింట్ లెస్ కాన్ఫిగరేషన్ ఆర్ ఏజెంట్ లెస్ కాన్ఫిగరేషన్ అంటే ఏజెంట్ లేక ఎలా వర్క్ అవుతుంది అంటే అలా అని కాదండి మీనింగ్. సో మనం ఏం చేసాం ఇక్కడ వర్క్ స్టేషన్ క్రియేట్ చేసుకున్నాం, అంటే వర్క్ స్టేషన్ ఒక సర్వర్ అసైన్ చేసుకున్నాం. దీంతో చెఫ్ డీకే అనేది ఇన్స్టాల్ చేసామండి సాఫ్ట్వేర్. ఎన్సిబుల్ సర్వర్ అంటే ఎన్సిబుల్ సర్వర్ ని నువ్వు డైరెక్ట్ గా manage.chef.io లాగిన్ నువ్వు సర్వర్ క్రియేట్ చేసుకున్నావు అండి. దెన్ నువ్వేం చేస్తావు, ఇక్కడ ఒక మిషన్ ని క్లయింట్ సర్వర్ గా తీసుకొని దెన్ సెఫ్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం కదండి. మనం బూస్ట్అప్ కమాండ్ హిట్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఇక్కడ ఆర్పిఎం ఫైల్ డౌన్లోడ్ అయింది, దాని ఆర్పిఎం ఫైల్ ఇన్స్టాల్ అయింది కదా. సో ఇలా మనం ఏంటంటే సాఫ్ట్వేర్ ఏం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో సాఫ్ట్వేర్ ఏం ఇన్స్టాల్ చేయట్లేదు కాబట్టి దాన్ని ఏమంటున్నాం అంటే ఏజెంట్ లెస్ కాన్ఫిగరేషన్ అంటున్నాం. సో ఇక్కడ నువ్వు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగలవు అంటే ఎలా కమ్యూనికేట్ అవుతుంది, సో నీ సెఫ్ సర్వర్ అంటే నీ ఎన్సిబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సిబుల్ అనుకోండి, మనం ఇప్పుడు ఎన్సిబుల్ మాట్లాడుకున్నాం కదా. సో ఈ క్లయింట్ సర్వర్ అనేది ఎన్సిబుల్ సర్వర్ తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది అంటే సో బై డిఫాల్ట్ ఎస్ఎస్హెచ్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. సో సెక్యూర్ సెల్ ద్వారా కనెక్ట్ అవుతుందండి. సో మీరే పర్టికులర్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు క్లయింట్ సర్వర్ లో. సో ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మీకు ఏం కావాలి, సో మీకు ఏం తెలియాలి, సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్సిబుల్ ప్రాక్టీస్ చేసేదానికి 2 సర్వర్స్ తీసుకోండి. సో 2 సర్వర్స్ తీసుకొని 2 సర్వర్స్ తీసుకోండి. సో 2 సర్వర్స్ తీసుకొని ఒక సర్వర్ ని మీరు ఎన్సిబుల్ సర్వర్ గా కాన్ఫిగర్ చేసుకోండి. సో ఇంకో సర్వర్ వచ్చేసి క్లయింట్ సర్వర్ గా కాన్ఫిగర్ చేసుకోండి. ఓకే, ఇంకో సర్వర్ ని క్లయింట్ సర్వర్ గా కాన్ఫిగర్ చేసుకోండి. సో మస్ట్ అండ్ షుడ్ 2 సర్వర్స్ లో ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ ఉండాలండి. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఫస్ట్ ఎన్సిబుల్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దామండి. సో మీరు ఇప్పుడు ఎన్సిబుల్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే
కంపల్సరీ మీ మిషన్లో ఈపీఎల్, సో ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ ఉండాలి, ఈపీఎల్ ప్యాకేజ్ అనేది ఎనేబుల్ ఉండాలండి. సో మీరు ఎన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మీ సర్వర్లో ఈపీఎల్ ప్యాకేజ్ అనేది ఎనేబుల్ ఉండాలండి. సో ఎన్సిబుల్ సర్వర్లో ఈపీఎల్ ప్యాకేజ్ అనేది ఎనేబుల్ ఉండాలి. సో ఫస్ట్ మనం ఇప్పుడు 2 సర్వర్స్ తీసుకోండి. సో ఇక్కడ ఒక ఉంది, దీన్ని క్లయింట్ గా తీసుకుందాం, లేదా దీన్ని సర్వర్ గా తీసుకుని ఎలాగైనా ప్రాబ్లం లేదు. సో ఇంకో సర్వర్ అప్ చేద్దాం. ఐ థింక్ దీంతో ఆల్రెడీ నేను ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తున్నాను అనుకున్నాను. సో దీన్ని సర్వర్ గా తీసుకుందాం, దీన్ని క్లయింట్ గా తీసుకుందాం. ఓకే, నేను చెప్తాను. సో దీంతో ఏమి ఇన్స్టాల్ చేయలేదు నేను, సో కాబట్టి దీన్ని సర్వర్ గా తీసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం ఇన్స్టలేషన్ ఈజీ అండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, బాలాజీ మీరు హెడ్ ఫోన్స్ యూజ్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నేను ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేశాను అనుకుంటాను, చూడండి ఇక్కడ. సో పుట్టి తీసుకోండి. ఓకే, సో దీని యొక్క హోస్ట్ నేమ్ ఏంటి, సర్వర్ 3 అని ఉందండి. సో ఒక దాని హోస్ట్ నేమ్ ఏంటి, సర్వర్ 3 ఉంది. దెన్ ఇంకొక న్యూ సెక్షన్ తీసుకోండి. సో 143 ఇంకో సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. ఓకే, లోకల్ హోస్ట్ అని ఉందా, చేంజ్ చేద్దాం దీనికి. సర్వర్ -4 అని ఇస్తున్నాను. ఓకే, ఓకే, సర్వర్ -4 నాకు హోస్ట్ నేమ్ చేంజ్ అయిపోయిందండి, ఎవ్రీథింగ్ ఓకే, డన్. ఇది సర్వర్ 3, అది సర్వర్ 4 అండి. ఓకే, సర్వర్ 3 ఒకటి, సర్వర్ 4 ఒకటి అండి. సో ఇప్పుడు సర్వర్ 3 లెక్క ఎంటర్ అవ్వండి, ఎన్సిబుల్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఇస్ ఇట్ వర్కింగ్ అన్నాడు, సో తెలుసుకుందామండి, అంటే సర్వర్గా యాక్ట్ చేస్తామో లేదో తెలుసుకుందాం. సో ఎందుకంటే దీంతో ఆల్రెడీ నేను ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేశాను లేదో. ఓకే, సో ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తున్నాను. యా యా సో ఎన్సిబుల్ -, వర్షన్ ఇవ్వండి, ఎన్సిబుల్ -, వర్షన్. ఓకే, నేను దీంతో ఆల్రెడీ ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తున్నాను, సో ప్రాబ్లం లేదండి. సో ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేసిన ప్రాబ్లం లేదు, జస్ట్ రిమూవ్ చేసేద్దామండి. సో ఎం రిమూవ్ ఎన్సిబుల్. సో ఆల్రెడీ ప్రాసెస్ ఐడి వర్క్ అవుతుందంట. సో కిల్ 9, సో ఈ ప్రాసెస్ ఐడి కిల్ చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు రిమూవ్ చేయండి ఎన్సిబుల్.
ఓకే. సో మీరేం చేస్తారంటే, సో మీరు ఎప్పుడైతే ఎన్సిబుల్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నారో, సో ఎక్కడైతే మీరు ఎన్సిబుల్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నారో, సో ఫస్ట్ మీరు ఇప్పుడు నేను సర్వర్ త్రీని సర్వర్గా తీసుకున్నాను కదా. సో సర్వర్ త్రీని ఎన్సిబుల్ సర్వర్గా తీసుకున్నానండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఎన్సిబుల్ ఎన్సిబుల్ సర్వర్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. సో ఎన్సిబుల్ సర్వర్ ఇన్ బ్రాకెట్స్లో సర్వర్ త్రీ అండి. సో ఇన్ బ్రాకెట్స్లో సర్వర్ త్రీ. ఓకే, ఇన్ బ్రాకెట్స్లో సర్వర్ త్రీ అండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో ఈ సర్వర్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈపీఎల్ రిపాజిటరీ అనేది ఎనేబుల్ చేసుకోవాలండి. సో ఈపీఎల్ రిలీజ్, సో నువ్వు ఏదన్నా అంటే మనకు డిఫాల్ట్ ఒక రిపాజిటరీ ఉంటుందండి, ఈపీఎల్ రిపాజిటరీ. ఆ ఈపీఎల్ రిపాజిటరీ మనం ఇన్స్టాల్ చేయాలండి. సో ఈపీఎల్ రిపాజిటరీ ఇన్స్టాల్ చేసామంటే దాంతో లాట్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయండి. సో ఆ ప్యాకేజెస్ అన్నిటి నువ్వు ఏంటంటే ఇన్స్టాల్ అనే కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. బట్ లోకల్ రిపాజిటరీ కాదండి ఇది. సో ఈపీఎల్ రిపాజిటరీ అండి. సో ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ చేయాలంటే కంపల్సరీ నువ్వు లోకల్ రిపాజిటరీ ఎనేబుల్ చేయాలి. సో రెడ్ హ్యాట్ మిషన్లో అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి, అందుకే నేను సెంటోస్ యూజ్ చేయమన్నాను. సో ఇక్కడ చూడండి, సో మీరు ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎం ఇన్స్టాల్, సో ఎం ఇన్స్టాల్ ఈపీఎల్ హైఫన్ రిలీజ్ అనే కమాండ్ హిట్ చేయండి. ఓకే, ఎం ఇన్స్టాల్ ఈపీఎల్ హైఫన్ రిలీజ్ అనే కమాండ్ హిట్ చేశారంటే నీకు ఈపీఎల్ రిపాజిటరీ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే, ఫస్ట్ కమాండ్ ఇది ఇవ్వండి. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంటే నో నీడ్ అండి. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎం అప్డేట్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఎం అప్డేట్ అనే కమాండ్ హిట్ చేయండి. సో మీ లోకల్ మిషన్లో ఎం రిపాజిటరీ అనేది అప్డేట్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మీరు ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలంటే మీకు కొన్ని డిఫాల్ట్ ప్యాకేజెస్ అవసరం అండి. సో ప్రీ రిటర్న్ కాదు, సో డిపెండెన్సీ ప్యాకేజ్ అవసరం అండి. సో ఏ డిపెండెన్సీ ప్యాకేజ్ అవసరం అంటే ఒకటి వచ్చేసి గిట్ అని, పైథాన్ అని, పైథాన్ డెవిల్ అని, పైథాన్ పిప్ అని, ఓపెన్ ఎస్ఎస్ఎల్ అని, సో ఇలాంటి డిపెండెన్సీ ప్యాకేజ్ అన్ని అవసరం అండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ డిపెండెన్సీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. సో వన్స్ మీరు డిపెండెన్సీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేయొచ్చండి. సో సేమ్ థింగ్, సో సేమ్ కమాండ్ హిట్ చేయండి. సో ఎం ఇన్స్టాల్, సో ఎం ఇన్స్టాల్, సో ఏం ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్ నేను గిట్ ఇన్స్టాల్ చేయాలండి. సో నెక్స్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలండి. సో నెక్స్ట్ పైథాన్ డెవిల్ అని ఇంకోటి ఉంటుందండి. సో పైథాన్ ఐఫన్ డివిఈఎల్ ఐ థింక్. ఓకే, నెక్స్ట్ పైథాన్ పిప్ అండి. సో పైథాన్ ఐఫన్ పిప్, దెన్ ఓపెన్ ఎస్ఎస్ఎల్. సో ఓపెన్ ఎస్ఎస్ఎల్, నెక్స్ట్ లాస్ట్లో ఎన్సిబుల్ అనివ్వండి. సో సేమ్ కమాండ్ ఇచ్చిన ప్రాబ్లం లేదు, లేదా ఎం ఇన్స్టాల్ గెస్ట్, ఎం ఇన్స్టాల్ గిట్, ఎం ఇన్స్టాల్ పైథాన్, ఎం ఇన్స్టాల్ పైథాన్ డెవిల్ ఎలా ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఓకే, సో ఎం ఇన్స్టాల్ దెన్ ప్యాకేజ్ నేమ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ ఇలాగనే ఇవ్వచ్చండి. సో మనం ఈ ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ చేయాలండి. సో వన్స్ మీరు ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ మీ మిషన్లోకి వెళ్ళేసి ఎన్సిబుల్ హైఫన్ హైఫన్ వర్షన్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఎన్సిబుల్ హైఫన్ హైఫన్ వర్షన్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ మిషన్లో ఎన్సిబుల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను ఈపీఎల్ అంటే ఐ థింక్ నా మిషన్లో ఎనేబుల్ చేస్తున్నాను ఆల్రెడీ బై డిఫాల్ట్. ఓకే, డన్, ఆల్రెడీ ఎనేబుల్లో ఉందండి. సో ఆల్రెడీ ఎనేబుల్లో ఉంది, నథింగ్ టు రిలీజ్ ఎనీథింగ్. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఎం అప్డేట్, సో ఐ థింక్ నేను ఆల్ ప్యాకేజ్ అని అప్డేట్ చేస్తున్నాను. మేబీ ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ అవుతాయండి, ప్రాబ్లం లేదు. సో ఎస్, సో ఇదంతా ఈ ప్యాకేజ్ అవుట్ ఆఫ్ 137 ఉన్నాయి కదా. సో ఇవన్నీ అప్డేట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. సో అంతలోపు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం అండి. సో అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఈ కమాండ్ హిట్ చేస్తుంటే మీ మిషన్లో ఎన్సిబుల్ ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే, లీవ్ ఇట్. సో వన్స్ మీరు ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీకు డిఫాల్ట్ ఒక ఫైల్ క్రియేట్ అవుతుందండి. ఇక్కడ సో ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేశారు కదా, ఈ సర్వర్లో ఎన్సిబుల్ సర్వర్లో
మీకు డిఫాల్ట్ ఒక ఫైల్ క్రియేట్ అవుతుందండి. ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ఆ ఫైల్ అండర్ ఈటీసీ డైరెక్టరీలో అండి. సో అండర్ ఈటీసీ డైరెక్టరీలో మీకు ఇక్కడ ఎన్సిబుల్ అని చెప్పి ఒక డైరెక్టరీ ఉంటుందండి. సో ఎన్సిబుల్ డైరెక్టరీ క్రియేట్ అవుతుందండి. సో ఈ డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయ్యి మీరు ఇక్కడ మీకు ఒక కాన్ఫిగ్ సో ఎన్సిబుల్ సిఎఫ్జి అని ఒక ఫైల్ ఉంటుందండి. సో ఈ స్పెసిఫిక్ పాత్లో ఎన్సిబుల్ అనే డైరెక్టరీలో ఎన్సిబుల్ సిఎఫ్జి అని ఒక ఫైల్ ఉంటుందండి. ఓకే, ఎన్సిబుల్ డాట్ సిఎఫ్జి అని ఒక ఫైల్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఫైల్ అండి. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఏంటంటే ఇన్వెంటరీ సుడో ఐఫోన్ యూజర్స్ అనేది కామెంటెడ్ లో ఉంటాయండి. సో ఏంటంటే ఇన్వెంటరీ, సో ఇన్వెంటరీ దెన్ ఇంకోటి ఏంటంటే సుడో ఐఫోన్ యూజర్స్ అండి. సో సుడో ఐఫోన్ యూజర్స్ అనేది కామెంట్ లో ఉంటాయండి. సుడో ఐ థింక్ అండర్ స్కోర్ యూజర్ అండి, నాట్ ఐఫోన్. సుడో అండర్ స్కోర్ యూజర్ అనేది కామెంట్ లో ఉంటే కామెంట్ అంటే హ్యాష్ అనేది రిమూవ్ చేసేసేయండి. సో రిమూవ్ చేసేసి ఫైల్ సేవ్ చేయండి. ఓకే, ఇది రిమూవ్ చేయాలండి. సో ఇన్వెంటరీ సుడో ఐఫోన్ యూజర్స్ అనేది మనం రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేస్తే మనకి ఎన్సిబుల్ సర్వర్ వర్కౌట్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయిందండి అందరితో. సో నెక్స్ట్ ఏంటంటే మనం యాక్చువల్గా మనం యాక్చువల్గా ఏంటంటే సేమ్ స్పెసిఫిక్ పాత్లో అంటే ఈటీసీ డైరెక్టరీలో ఎన్సిబుల్ డైరెక్టరీలోనే మనకి ఇంకో ఫైల్ ఉంటుందండి. సో ఇంకో ఫైల్ నేమ్ ఏంటంటే హోస్ట్ అనే ఒక ఫైల్ ఉంటుందండి. సో హోస్ట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం అన్ని కాన్ఫిగరేషన్ చేయాలండి. అంటే ఈ హోస్ట్ అనే ఫైల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర క్లయింట్ మిషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇప్పుడు క్లయింట్ ఓన్లీ సింగిల్ సర్వర్ ఉందండి, ఇక్కడ నేను సింగిల్ సర్వర్ డిఫైన్ చేస్తాను ఇక్కడ. సో అలా కాదు, నీ దగ్గర నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. సో మనం సేఫ్లో అయితే ఏం చేస్తున్నాం, బూస్ట్రాప్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాం అండి. బట్ ఇక్కడ ఎన్సిబుల్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎన్సిబుల్ సర్వర్లో ఈటీసీ డైరెక్టరీలో ఎన్సిబుల్ డైరెక్టరీలో నీకు హోస్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుందండి. హోస్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది. ఆ హోస్ట్ అనే ఫైల్లో ఏంటంటే ఈ ఆల్ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ మనం డిఫైన్ చేయాలండి. సో ఏదైతే నీ క్లయింట్ సర్వర్స్ అనుకుంటున్నావో ఆ క్లయింట్ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ అని ఇక్కడ నువ్వు డిఫైన్ చేయాలండి. సో ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు ఏంటంటే నువ్వు గ్రూప్ అని చెప్పి ఇప్పుడు డెవ్ అని చెప్పి అనుకోండి. సో డెవ్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంది. సో ఆ గ్రూప్ నేమ్ డెవ్ అని చెప్పి మెన్షన్ చేసి దెన్ ఆ డెవ్ లో నీకు ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ అని డిఫైన్ చేయొచ్చండి. దెన్ ఇన్ కేస్ నీకు టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది అనుకోండి. సో టెస్ట్ అని చెప్పి ఒక గ్రూప్ నేమ్ డిఫైన్ చేసి దెన్ టెస్ట్ కి సంబంధించిన క్లయింట్ సర్వర్ ఐపీ అడ్రస్ లేదా హోస్ట్ నేమ్ డిఫైన్ చేయొచ్చండి. సో ఇన్ కేస్ యూఏటీ సర్వర్ ఉందనుకోండి. సో యూఏటీ అనే గ్రూప్ డిఫైన్ చేసి ఆ యూఏటీకి సంబంధించిన ఎన్ని సర్వర్స్ ఉంటాయి అన్ని సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ అని డిఫైన్ చేయొచ్చండి. సో ఎందుకు డిఫైన్ చేయాలంటే సో నీ క్లయింట్ సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ హోస్ట్ దగ్గర నువ్వు మెన్షన్ చేయాలండి. ఓకే, స్టెప్ బై స్టెప్ మళ్ళీ వద్దాం మనం. సో ఈ ప్యాకేజ్ ఎంతవరకు వచ్చింది చూడండి. ఓకే, సో ఇంకా ఇన్స్టాల్ అవుతుందా. సో అవుట్ ఆఫ్ ఫైనల్ వచ్చేసింది. ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు, ఇది ఇన్స్టాల్ అవుతుందండి. ప్యాకేజ్ అన్ని క్లీనప్ అవుతున్నాయి. సో అప్డేట్ అయినాయి, అప్డేట్ అయిన తర్వాత క్లీనప్ జరుగుతుంది. ఓకే, డన్ వెరిఫైయింగ్. సో వెరిఫై అయిపోయిన తర్వాత ఏంటి నీకు కంప్లీట్ అయిపోయిందండి. సో నీ ఏంటి రిపాజిటరీ మొత్తం అప్డేట్ చేసాం, అయిపోయిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో ఈ ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ చేయాలి కదా. గిట్ అని పైథాన్ డెవిల్ అని పిప్ అని కమాండ్ అని ఇన్స్టాల్ చేయాలి కదండి. సేమ్ కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో
సో ఆల్రెడీ మీ మిషన్లో గిట్ ఇన్స్టాల్ చేసింటారు, అవసరం లేదు. దెన్ పైథాన్ ఇన్ కేస్ పైథాన్ ఇన్స్టాల్ చేసింటే అవసరం లేదు. దెన్ ఏ పైథాన్ అయితే ఏ ప్యాకేజ్ అయితే మీరు ఇన్స్టాల్ చేయలేదంటే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతాయండి. ఓకే, ఆల్రెడీ అన్ని ఇన్స్టాల్ అయినాయి, ఓన్లీ ఎన్సిబుల్ మాత్రం ఇన్స్టాల్ అవ్వలేదు. ఎన్సిబుల్ ప్యాకేజ్ అనేది నాకు ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే, డన్. సో మీ మిషన్లో ఎన్సిబుల్ అనేది ఇన్స్టాల్ అయిపోయిందండి. సో ఎన్సిబుల్ -f వర్షన్ అనే కమాండ్ హిట్ చేయండి. సో మీకు ఎన్సిబుల్ వర్షన్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఐ థింక్ 2.4 అండి లేటెస్ట్ వర్షన్. సో 2.4 డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎన్సిబుల్ వర్షన్ 2.4.2.0 అనే వర్షన్ డిస్ప్లే చేసింది. సో కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంది? సో అండర్ ఈటీసీ డైరెక్ట్లో ఎన్సిబుల్ అనే డైరెక్ట్ లోపల ansible.cfg అనే డైరెక్ట్లో నీకు కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉందండి. ఓకే, డన్. సో ఎన్సిబుల్ సర్వర్ మనం ఇన్స్టాల్ చేసాం. సో పైథాన్ 2.7.5 ఇన్స్టాల్ చేసాం. దెన్ ఎవ్రీథింగ్ ఇలా ఉన్నాయండి. ఓకే, క్లియర్ ద స్క్రీన్. సో ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తామండి. దెన్ నెక్స్ట్ ఏం చెప్పాను నేను? సో ఒక ఇన్వెంటరీ sudo అండర్స్కోర్ యూజర్ అనే ఒక దాన్ని ఎనేబుల్ చేయాలన్నాను కదా. సో ఫస్ట్ ఆ పాత్ లెక్క ఎంటర్ అవ్వండి. సో సిడి స్పేస్ ఈటీసీ డైరెక్టర్లో సో ఎన్సిబుల్ అనే డైరెక్టర్ లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ ఫైల్ చూడండి. సో వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ansible.cfg అనే ఫైల్ ఓపెన్ చేయండి. సో ansible.cfg. సో ఇక్కడ చూడండి ansible.cfg ఫైల్ ఓపెన్ చేశారు కదా, ఇక్కడ ఉంటుందండి ఇన్వెంటరీ. సో ఇక్కడ చూడండి ఇన్వెంటరీ. సో దీన్ని ఎనేబుల్ చేయాలండి. అండ్ sudo అండర్స్కోర్ యూజర్. సో ఎనేబుల్ చేయండి. దెన్ అగైన్ మీరు ఏం చేస్తారు? ఈ ఫైల్ని సేవ్ చేసేసేయండి. సో ఫైల్ని సేవ్ చేసేయండి, అయిపోయిందండి. దెన్ నెక్స్ట్ ఏంటి? సేమ్ పాత్రలో మీకు ఇక్కడ HOSTS హోస్ట్ అని ఒక ఫైల్ ఉంది కదా. సో vi host అని ఇవ్వండి. సో విఐ హోస్ట్ అంటే నథింగ్ అండి. సో ఇది ఏంటంటే మన హోస్ట్ ఫైల్ ఎలా కాన్ఫిగర్ చేయాలో ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చింటాడండి. ఓకే, ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఏంటంటే మీరు ఎంటైర్ ఇది మొత్తం చూడండి, మొత్తం కామెంట్లో ఉందండి. సో మొత్తం కామెంట్లో ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఎంటైర్ ఫైల్ డిలీట్ అంటే మొత్తం రిమూవ్ చేసి మీరు కాన్ఫిగర్ చేసుకున్న ప్రాబ్లం లేదు. దెన్ అలాగే ఉంచేసి మీరు ఇక్కడ కింద ఎంటర్ చేసిన ప్రాబ్లం లేదండి. లేదా ఇదేంటంటే మీ రిఫరెన్స్ కోసం అండి. సో ఈ ఫైల్ ఏంటంటే సో ఇలా చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ వెబ్ సర్వర్స్ అని చెప్పి ఒక గ్రూప్ నేమ్ డిఫైన్ చేశాడు. వెబ్ సర్వర్స్ కింద సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది అంటే హోస్ట్ నేమ్ అండి. సో ఇది ఒక సర్వర్ యొక్క హోస్ట్ నేమ్, ఇది ఒక సర్వర్ యొక్క హోస్ట్ నేమ్, ఇది ఒక సర్వర్ యొక్క ఐపీ అడ్రస్, ఇది ఒక సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. అంటే ఈ గ్రూప్ కింద 4 సర్వర్స్ డిఫైన్ చేశాడు అండి. సో అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ డిబి సర్వర్ అని చెప్పి డిఫైన్ చేశాడు. ఇది ఒక గ్రూప్ నేమ్ అండి. సో ఈ గ్రూప్ కింద చూడండి, సో అగైన్ 4 సర్వర్స్ డిఫైన్ చేశాడు అండి. అంటే మీ రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుందండి ఈ డాక్యుమెంట్, అంతమించి ఇంకేం లేదండి. జస్ట్ లేదా మీకు తెలుసుంటే జస్ట్ ఇది రిమూవ్ చేసిన ప్రాబ్లం లేదు, లేదా ఇంకొక వే చేయండి. సో ఈ ఫైల్ ని రీనేమ్ చేయండి. సో రీనేమ్ చేసి మళ్ళీ మనం విఐ హోస్ట్స్ అని చెప్పి ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకుందాం అండి. సో ఎందుకు చెప్తున్నా అంటే చూడండి ఇక్కడ. సో మనం 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 నేనేం చేయాలన్నాను? సో మనం ఒక అంటే హోస్ట్ ఫైల్లో మనం గ్రూప్స్ ఐపీ అడ్రస్ ఇవన్నీ డిఫైన్ చేయాలన్నాను కదా. కంపల్సరీ ఆ ఫైల్ నేమ్ ఏమి ఉండాలంటే హోస్ట్ అని ఉండాలండి. సో ఇప్పుడు మీరు ఇదంతా డిలీట్ చేస్తారనుకోండి, మళ్ళీ మీరు రిఫరెన్స్ రావాలంటే అది డిలీట్ సో ప్రాబ్లం లేదండి. జస్ట్ మీరు డిలీట్ చేసిన ప్రాబ్లం లేదు, దాంతోనే మోడిఫై చేయండి, ప్రాబ్లం లేదు. సో మళ్ళీ వేరే ఫైల్ క్రియేట్ చేయడం ఎందుకు అవసరం లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే గ్రౌండ్కి వెళ్ళిపోండి. సో ఎస్కేప్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. సో గ్రౌండ్కి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో ఇక్కడ అండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే లోకల్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను అండి. సో గ్రూప్ నేమ్ ఏమి ఇచ్చాను? లోకల్ అని ఇచ్చాను. సో లోకల్ అని ఇచ్చేసి దెన్ ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇస్తున్నానండి. సో లోకల్ హోస్ట్. సో ఎందుకు ఇచ్చాను చెప్తానండి నేను. సో లోకల్ హోస్ట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రూప్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ నేమ్ ఏమి ఇద్దామండి? సో మీ బ్యాచ్ నేమ్ ఇస్తున్నాను అండి. సో బ్యాచ్ 23 అని ఇస్తున్నాను అండి. సో గ్రూప్ నేమ్ ఏమి ఇచ్చాను? బ్యాచ్ 23 అని ఇచ్చాను. ఓకే, గ్రూప్ నేమ్ బ్యాచ్ 23 అని ఇచ్చానండి. దెన్ నీ క్లయింట్ సర్వర్ కావాలి కదా. సో అంటే ఏంటి? ఇక్కడ నీ ఇప్పుడు బ్యాచ్ 23 అని ఇక్కడ గ్రూప్ డిఫైన్ చేశాను. అంటే ఆ గ్రూప్ కింద నేను ఏంటంటే క్లయింట్ సర్వర్ యొక్క హోస్ట్ నేమ్స్ కానీ లేదా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కానీ నేను డిఫైన్ చేయాలండి ఇక్కడ. సో సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ డిఫైన్ చేయాలి. సో ఎన్ని డిఫైన్ చేయాలి? నీ ఇష్టం అండి. ఎన్ని క్లయింట్ సర్వర్స్ ఉంటే అన్ని క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ నువ్వు డిఫైన్ చేయొచ్చండి. సో ఇప్పుడు నా క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కావాలి. సో నా క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? సో 192.168 దెన్ 147.143. సో పర్ఫెక్ట్ అదే కాదో చెక్ చేయండి ఒకసారి. సో నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? 143. ఓకే, సో 143 డిఫైన్ చేశారండి. సో ఇన్ కేస్ నీకు ఏదైనా నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ అన్ని ఇక్కడ డిఫైన్ చేస్తామండి. ఇన్ కేస్ నువ్వు ఏదైనా ఇంకో గ్రూప్ క్రియేట్ చేయాలనుకోండి, సో సేమ్ థింగ్ అండి. సో ఇదే విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ లో గ్రూప్ నేమ్ డిఫైన్ చేసి ఆ గ్రూప్ కింద ఏంటి నెంబర్ ఆఫ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ నువ్వు డిఫైన్ చేస్తామండి.
సో ఇదేంటంటే గ్రూప్ నేమ్. సో ఇదేంటంటే గ్రూప్ నేమ్. ఆ పర్టికులర్ గ్రూప్ లో ఇవన్నీ సర్వర్స్ అండి. ఓకే, ఇలా n నెంబర్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక గ్రూప్ కింద నువ్వు n నెంబర్ ఆఫ్ సర్వర్స్ అసైన్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఈ ఫైల్ సేవ్ చేయండి. సో లోకల్ అనేది ఏంటంటే లోకల్ గ్రూప్ అండి, అంటే ఇంటర్నల్ సర్వర్. సో లోకల్ హోస్ట్ అని ఇచ్చాను కదా, సో అంటే ఈ సర్వర్ అండి. సో నేను ఏదైతే ఇప్పుడు ఎన్సిబుల్ సర్వర్ ఉంది కదా, సో ఇన్ కేస్ నువ్వు ఏదైనా కొన్ని ప్యాకేజ్ యాజ్ వెల్ యాజ్ నువ్వు ఎన్సిబుల్ సర్వర్ లో కూడా ఇన్స్టాల్ చేయాలంటే, సో దానికోసం నేను లోకల్ గ్రూప్ కాన్ఫిగర్ చేశానండి. సో కాన్ఫిగర్ చేయకపోయినా ప్రాబ్లం అవసరం లేదు. సో మీకు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడానికి చెప్పానండి, అంతమించి ఇంకేం లేదు. సో మన డాక్యుమెంటేషన్ లెక్క రండి. సో విఐ హోస్ట్ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ మీరు ఏం చేశారు, సో లోకల్ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. దెన్ ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇచ్చారు. సో ఎందుకంటే లోకల్ సర్వర్ కోసం. తర్వాత మనం ఏం చేసాం, బ్యాచ్ 23 అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. దెన్ ఈ గ్రూప్ కింద నీ క్లయింట్ యొక్క ఐపీ అడ్రస్ అండి. సో క్లయింట్ యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసాం. సో 147.143. సో ఇక్కడ మీ ఐడెంటిఫికేషన్ కోసం నేను క్లయింట్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. సో క్లయింట్ ఐపీ. సో ఇలా మీరు ఏం చేయొచ్చు, n నెంబర్ ఆఫ్ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ డిఫైన్ చేయొచ్చు. ఓకే, డన్. సో ఫైల్ని సేవ్ చేశారు. సో హోస్ట్ అనే ఫైల్ని సేవ్ చేశారు. కంప్లీట్ అండి, అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, చేయాలంటే మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవాలండి. సో ఎందుకు చెప్పాను, ఎందుకు యూజర్ అంటే, సో మనం ఎస్ఎస్హెచ్ ద్వారా వర్కౌట్ అవుతుందని చెప్పాను, గుర్తుందా? సో ఎన్సిబుల్ మొత్తం మనకు ఎస్ఎస్హెచ్ ద్వారా, సో అంటే మీరు ఇక్కడ క్లయింట్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, త్రూ ఎస్ఎస్హెచ్ ద్వారా ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుతుందని చెప్పాను కదా. సో ఎస్ఎస్హెచ్ ద్వారా వర్కౌట్ అవ్వాలంటే, సో నేనేం చేస్తాను అంటే ఒక స్పెసిఫిక్ యూజర్ క్రియేట్ చేసుకుంటానండి. సో ఎన్సిబుల్ సర్వర్లో ఒక యూజర్ క్రియేట్ చేస్తాను, ఎన్సిబుల్ క్లయింట్లో కూడా సేమ్ యూజర్ క్రియేట్ చేస్తానండి. సో ఇప్పుడు ఈ రెండింటికి నేను ఏం చేస్తానంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేస్తానండి. సో ఇక్కడ మీకు ఏం కవర్ అవుతుంది అంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ అవుతుంది. దెన్ అదేవిధంగా ఎస్సిపి అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్లోకి మీరు ఫైల్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా కాపీ చేయాలంటే ఎలా కాపీ చేయాలి కూడా కవర్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇదంతా సర్వర్లోనే అండి. సో మనం ఎవ్రీథింగ్ చేసేదంతా సర్వర్లోనే చేస్తున్నామండి ఇప్పుడు వరకు. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. సో యూజర్ యాడ్ యూజర్ ఎనీథింగ్ ఏదో కమాండ్ యూజ్ చేయండి. సో యూజర్ యాడ్ కానీ యాడ్ యూజర్ కానీ ఎనీథింగ్ ఏదో కమాండ్ యూజ్ చేసి యాడ్ యూజర్. సో నేను ఏం చేస్తాను అంటే ఎన్సిబుల్ అని చెప్పి ఒక యూజర్ని క్రియేట్ చేస్తానండి. సో ఐ థింక్ నా దగ్గర ఆల్రెడీ ఈ మిషన్లో ఎన్సిబుల్ అనే యూజర్ ఉంది. సో సర్వర్ 3లో. సో నేను ఏం చేస్తానంటే ఒక్కసారి ఆ యూజర్ రిమూవ్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే దానికి ఆల్రెడీ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎవ్రీథింగ్ నేను కాన్ఫిగర్ చేస్తున్నాను. సో మీకు చూపించడానికి cat/etc/password. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎన్సిబుల్ యూజర్ ఉంది, 2003 అనే ఐడితో క్రియేట్ అయిపోయింది. జస్ట్ యూజర్ డెల్, సో యూజర్ డెల్ ఎన్సిబుల్. ఓకే, సో క్లియర్ ద కమాండ్, సారీ. సో ఎన్సిబుల్ అనే యూజర్ డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎన్సిబుల్ అనే యూజర్ క్రియేట్ చేస్తాను. నాట్ ఓన్లీ ఎన్సిబుల్ అండి, ఎనీథింగ్ మీరు ఏదైనా యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను అండి. సో యూజర్ యాడ్, సో ఎన్సిబుల్. సో ఎన్సిబుల్ అనే యూజర్ క్రియేట్ చేస్తున్నాను. సో నో ప్రాబ్లం, నాకు ఎన్సిబుల్ యూజర్ క్రియేట్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో cat/etc/passwd. సో ఎన్సిబుల్ అనే యూజర్ క్రియేట్ అయిపోయిందండి విత్ ఐడి 2006. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఒక యూజర్ క్రియేట్ చేస్తారండి. సో ఆ యూజర్ కి పాస్వర్డ్ ఎలా చేంజ్ చేస్తారు, సో passwd కమాండ్ యూజ్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేస్తారండి. సో passwd దెన్ యూజర్ నేమ్, సో ఎన్సిబుల్. ఓకే, సో న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఇక్కడ ఎన్సిబుల్ యొక్క పాస్వర్డ్ ఎన్సిబుల్ 123 ఇచ్చాను అనుకోండి. సో అగైన్ సేమ్ పాస్వర్డ్ రిపీట్ అవుతుంది. సో ఎన్సిబుల్ 123 ఇచ్చేసానండి. సో నేను ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేశాను, ఆ యూజర్ కి పాస్వర్డ్ క్రియేట్ చేశాను, డన్ అండి. సో సేమ్ స్టెప్స్ ఇక్కడ రాయండి. సో ఎన్సిబుల్ యూజర్, దెన్ నెక్స్ట్ ఏంటి, పాస్వర్డ్ ఎన్సిబుల్. సో పాస్వర్డ్ సెట్ చేయండి. సో పాస్వర్డ్ సెట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే నేను ఎవ్రీథింగ్, సో ఇప్పుడు ఏంటంటే నేను రూట్ యూజర్తో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో ఎవ్రీథింగ్ నేను ఏం చేస్తానంటే సో ఎన్సిబుల్ యూజర్ క్రియేట్ చేస్తాను కదా, ఈ ఎన్సిబుల్ యూజర్తోనే నేను వర్కౌట్ చేస్తానండి. సో ఇంకా రూట్ యూజర్ నాకు అవసరం లేదు. కాబట్టి ఈ ఎన్సిబుల్ యూజర్కి ఏంటి, నాకు ఫుల్ పర్మిషన్స్ కావాలండి. సో ఈ ఎన్సిబుల్ యూజర్కి నా లెనెక్స్ సర్వర్లో వర్క్ చేసేదానికి ఫుల్ పర్మిషన్స్ కావాలి. సో ఫుల్ పర్మిషన్స్ కావాలంటే నీకు డిఫాల్ట్గా ఫుల్ పర్మిషన్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నువ్వు ఎన్సిబుల్ యూజర్లకు స్విచ్ అయ్యి నువ్వు ఏదైనా ఒక యూజర్ క్రియేట్ చేస్తే ట్రై చేయి. సో పర్మిషన్ డినైడ్ అని వస్తుందండి. ఓకే, సంథింగ్ ఏదైనా కమాండ్ హిట్ చేయండి, సో ప్యాకేజ్ ఏమైనా ఇన్స్టాల్ చేయండి, పర్మిషన్ డినైడ్ అని వస్తుంది.
సో అలాంటప్పుడు ఏంటంటే నువ్వు దీనికి ఈ యూజర్ కి ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి. సో ఫుల్ పర్మిషన్స్ ఎక్కడ ఇస్తారు? సుడో పర్మిషన్స్ లో యాడ్ చేస్తారండి. సో సుడో పర్మిషన్స్ ఏంటో చూడండి. సో విఐ సుడో అని చెప్పి ఎంటర్ చేయండి. సో విఐ సుడో, సో స్పేసెస్ ఏమొద్దు, స్పేస్ ఇచ్చిన ప్రాబ్లం లేదు. విఐ సుడో అని చెప్పి ఎంటర్ చేయగానే మీకు ఒక సుడోర్స్ ప్లేస్ లోకి తీసుకెళ్తుందండి. సో ఇక్కడ ఏంటంటే మనం బై డిఫాల్ట్ గా రూట్ కు మాత్రమే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయండి. సో బై డిఫాల్ట్ గా నీకు రూట్ అనే యూజర్ కి మాత్రమే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు రూట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి. సో అల్లో రూట్ టు రన్ ఎనీ కమాండ్స్ ఎనీవేర్. సో ఇక్కడ చూడండి ఫుల్ పర్మిషన్ ఉందండి. సో రూట్ అనే యూజర్ కి మాత్రం ఫుల్ పర్మిషన్ ఉంది. ఓకే. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్యాచ్ చెప్పినప్పుడు సో ఎన్సిబుల్, సో ఇక్కడ మీకు ఎన్సిబుల్ అనేది ఉండదండి. సో ఈ లైన్ ఉండదండి మీకు. సో ఎన్సిబుల్ దెన్ ఆల్ ఈక్వల్ టు ఆల్ నో పాస్వర్డ్ ఆల్ అనే లైన్ ఉండదండి. సో మీరు యాడ్ చేయాలండి ఈ లైన్. సో ఏంటి యూజ్ ఏంటి, ఈ లైన్ వల్ల యూజ్ ఏంటంటే సో ఫస్ట్ చూడండి. సో అల్లో రూట్ టు రన్ ఎనీ కమాండ్స్ ఎనీవేర్, అంటే ఇక్కడ ఏదైతే మీరు యూజర్ నేమ్ మెన్షన్ చేస్తారో ఆ యూజర్ ఇప్పుడు రూట్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఉంది కదా, అంటే రూట్ అనే యూజర్ ఎనీ కమాండ్ ఏదైనా రన్ చేసేయచ్చండి. దానికి పర్టికులర్ పర్మిషన్స్ అంటూ ఏం లేవు. సో ఇక్కడ చూడండి ఎన్సిబుల్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. సో ఎన్సిబుల్ అనే యూజర్ కూడా ఎనీ కమాండ్ ఏదైనా రన్ చేయొచ్చు. ఓకే డన్. సో ఇదేంటిది నో పాస్వర్డ్ ఆల్ ఏంటి? సో నో పాస్వర్డ్ ఆల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ సర్వర్ ఉంది. సో ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కి నీకు కనెక్ట్ అవ్వాలంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం పాస్వర్డ్ ఇవ్వాలండి. నో నో నో, అది అది పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్, అది డిఫరెంట్ అండి. సో ఇదేంటంటే సో ఈ ఆప్షన్ ఏంటంటే సో నో పాస్వర్డ్ ఆల్ అనేది ఏంటంటే మీరు సుడో యూజర్స్ ఉన్నారు అనుకోండి. సో నార్మల్ గా సుడో యూజర్స్ మీకు ఏంటంటే సుడో పర్మిషన్స్ ఇస్తారు. అంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ మీకు సర్వర్ ఉందనుకోండి. సో మీకు ఏంటంటే సుడో యూజర్స్ అంటే సుడో పర్మిషన్స్ యాడ్ చేసి మీకు యూజర్ ఇస్తారండి. సో ఇప్పుడు మీరు సర్వర్ లేక లాగిన్ అయ్యారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర యూజర్ 1 అనే యూజర్ ఉంది. సో యూజర్ 1 అనే యూజర్ తో మీరు లాగిన్ అయ్యారు అనుకోండి సర్వర్ లేకి. సో సర్వర్ లేక లాగిన్ అయినప్పుడు ఓకే అండి, బానే ఉంది. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదైనా ఒక కమాండ్ హిట్ చేశారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యాడ్ అనే కమాండ్ హిట్ చేశారు అనుకోండి. సో ఆ కమాండ్ మీరు హిట్ చేశారా కాదా అని కన్ఫర్మేషన్ కోసం మీ పాస్వర్డ్ రిపీట్ అడుగుతుందండి. సో పాస్వర్డ్ అడుగుతుందండి, మీరు ఏదైనా కమాండ్ హిట్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుందండి. సో పాస్వర్డ్ ఎంటర్ చేశారు అనుకోండి. ఓకే పాస్వర్డ్ ఎంటర్ చేశారు. ఓకే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఇన్ కేస్ మీరు 15 మినిట్స్ కానీ ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయలేదనుకోండి. సో 15 మినిట్స్ మీ లెనెక్స్ సర్వర్లో మీరు ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయలేదనుకోండి. సో తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మీరు ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుందండి. సో కన్ఫర్మేషన్ కోసం అండి పాస్వర్డ్ అడుగుతుంది. సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం నాకు ఆ పాస్వర్డ్ అడగకుండా నేను ఏం చేశానంటే నో పాస్వర్డ్ ఆల్ అని ఇచ్చానండి. సో నాట్ అట్ ఆల్. సో మీరు ఎప్పుడు కమాండ్ హిట్ చేసినా ఇంకా నీకు పాస్వర్డ్ ఏం అడగదండి. ఓకే సో అదండి దాని మీనింగ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఎన్సిబుల్ మీ యూజర్ నేమ్ మీరు ఏదైతే యూజర్ క్రియేట్ చేస్తారో ఆ యూజర్ దెన్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఫుల్ పర్మిషన్ నో పాస్వర్డ్ కోలాన్ దెన్ ఆల్ అని మెన్షన్ చేయండి. ఓకే సెమీ కోలాన్ ఆల్. ఫైల్ని సేవ్ చేసేసాం. ఓకే ఫైల్ని సేవ్ చేయండి. సో ఈ స్టెప్ ఇక్కడ రాసుకోండి. సో తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సో విఐ సుడో అని చెప్పి ఓపెన్ చేసి సో విఐ సుడో అని చెప్పి ఒక ఫైల్ ఓపెన్ చేసి సో ఎక్కడ అండి అండర్ అలో రూట్ టు రన్ ఎనీ కమాండ్స్ ఎనీవేర్. సో ఆ స్పెసిఫిక్ పాత్ దగ్గర మీరు ఏం చేస్తారు మీ యూజర్ నేమ్, సో మీరు ఏదైతే యూజర్ క్రియేట్ చేస్తారో ఆ యూజర్ నేమ్ దెన్ ఆల్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వండి. సో ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ బ్రాకెట్స్ లో ఆల్. సో మెన్షన్ చేసి నెక్స్ట్ నో పాస్వర్డ్ ఆల్ అని డిఫైన్ చేయండి. డన్. సో మీ ఫైల్ని సేవ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ క్లయింట్ సర్వర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 క్లయింట్ సర్వర్ అయితే 1, 2 క్లయింట్ సర్వర్స్ అయితే 2 క్లయింట్ సర్వర్స్ ఉంటాయి కదా. ఈ ఏజెంట్ సర్వర్స్ లకి ఎంటర్ అయ్యి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఏ ప్రాసెస్? యూజర్ క్రియేట్ చేసేదండి. సో ఈ క్లయింట్ సర్వర్ లో కూడా మీరు ఎన్సిబుల్ అనే యూజర్ ని క్రియేట్ చేయాలండి. సో ఈ క్లయింట్ సర్వర్ లో కూడా మీరు ఎన్సిబుల్ అనే యూజర్ ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మన క్లయింట్ సర్వర్ లకి ఎంటర్ అవ్వండి. సో ఇది నా క్లయింట్ సర్వర్. సో ఈ క్లయింట్ సర్వర్ లో నేను ఏం చేస్తున్నాను, ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. సో యూజర్ యాడ్ ఎన్సిబుల్. సో ఎన్సిబుల్ క్రియేట్ చేశాను. దెన్ పాస్వర్డ్ ఎన్సిబుల్. సో పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. సో ఎన్సిబుల్ 123 ఇచ్చేస్తున్నాను పాస్వర్డ్. దెన్ ఎన్సిబుల్ 123 ఇచ్చేస్తున్నాను బై డిఫాల్ట్. సో క్లియర్ ద స్క్రీన్. cat/etc/passwd పాస్వర్డ్ ఫైల్ రీడ్ చేయండి. సో నీకు యూజర్ క్రియేట్ అయిపోయింది, ఎన్సిబుల్ అనే యూజర్ క్రియేట్ అయిపోయింది. డన్ అండి. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా రిపీట్ చేయండి. విఐ సుడో. సో విఐ సుడో. సో ఇక్కడ కూడా నువ్వు ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలండి. సో ఇక్కడ escape insert. So what is the username? Ansible. So all equal to all. సో నో పాస్వర్డ్ ఆల్. ఫైల్ సేవ్ చేసేసండి. డన్. సేమ్ స్టెప్ ఏం చేస్తారు మీరు,
సో యూజర్ యాడ్, ఎన్సిబుల్, ఎవ్రీథింగ్ మీరు ఏం చేయాలి? సో క్లయింట్ సైడ్, క్లయింట్ సర్వర్. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. సో క్లయింట్ సర్వర్లో కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశారు. డన్, అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటి? పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేయాలండి. సో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేయాలంటే అగైన్ మీరు ఏం చేస్తారు? సర్వర్లోకి ఎంటర్ అవ్వండి. సో సర్వర్లోకి ఎంటర్ అవ్వండి. సో అగైన్ మీరు ఏం చేస్తారు? సర్వర్లోకి ఎంటర్ అవ్వండి. సో మీ ఎన్సిబుల్ సర్వర్లోకి ఎంటర్ అవ్వండి. సో ఎన్సిబుల్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి, సో సర్వర్ 3 కదా మంది, సో సర్వర్లోకి ఎంటర్ అయ్యి మీ యూజర్లోకి స్విచ్ అవ్వండి. ఏ యూజర్లోకి? ఎన్సిబుల్ అనే యూజర్లోకి స్విచ్ అవ్వండి, లేదా ఎన్సిబుల్ అనే యూజర్తో లాగిన్ అవ్వండి. ఓకే, సో ఎన్సిబుల్ అనే యూజర్లోకి పర్మిషన్ డినైడ్. 1 సెకండ్, వార్నింగ్ కెనాట్ చేంజ్ ద డైరెక్టరీ టు హోమ్ డైరెక్టరీ టు ఎన్సిబుల్ పర్మిషన్. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో అదేంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఎస్యు ఐఫన్ ఎన్సిబుల్ ఇచ్చారంటే బై డిఫాల్ట్ నువ్వు హోమ్ డైరెక్టరీలోకి ఎంటర్ అవుతారు, నో ప్రాబ్లం అండి. సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను బై డిఫాల్ట్ ఎక్కడ ఉన్నాను? సో హూ ఎంఐ, సో ఎన్సిబుల్ అనే యూజర్లోకి లాగిన్ అయ్యండి, ప్రాబ్లం లేదు. సో తర్వాత మీరు ఏం చేస్తారు? అంటే సర్వర్లోకి లాగిన్ అయ్యి స్విచ్ అవ్వండి. సో ఎన్సిబుల్ అనే యూజర్లోకి స్విచ్ అవ్వండి. సో ఎన్సిబుల్ అనే యూజర్లోకి స్విచ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ఒక కీని జనరేట్ చేయాలండి. సో ఒక కీని జనరేట్ చేయాలి. ఏ కీని జనరేట్ చేయాలి? ఎస్ఎస్హెచ్ కీని జనరేట్ చేయాలి. సో ఎస్ఎస్హెచ్ కీని ఎందుకు జనరేట్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. సో నా దగ్గర సర్వర్ 1 అనే ఒక సర్వర్ ఉంది, సర్వర్ 2 అనే ఒక సర్వర్ ఉంది అనుకోండి. సో ఇది సర్వర్ 1, ఇది సర్వర్ 2. సో మీరు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏంటంటే ఎస్ఎస్హెచ్ నీ ఈ సర్వర్ యొక్క యూజర్ నేమ్, దెన్ పాస్వర్డ్ ఇచ్చావంటే దెన్ నీకు ఈ యూజర్ యొక్క పాస్వర్డ్ తెలుసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి ఎంటర్ అవ్వాలండి. సో ఈ సర్వర్లో ఒక యూజర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్లో U2 అనే యూజర్ ఉంది అనుకోండి. సో U2 అనే యూజర్ ఉంది. సో U2 అనే యూజర్లోకి ఎంటర్ అవ్వాలి మీరు. సో SSH U2 ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చారంటే అంటే ఇక్కడ నీకు పాస్వర్డ్ అడుగుతుందండి. ఏ యూజర్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది? U2 అనే యూజర్ యొక్క పాస్వర్డ్ అడుగుతుందండి. ఓకే, U2 అనే యూజర్ యొక్క పాస్వర్డ్ ఇచ్చామంటే నువ్వు లాగిన్ అయిపోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అవుతూ ఉండాలండి. సో దానికోసం ఏంటంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం పాస్వర్డ్ ఎంటర్ చేస్తూ ఉండాలి. సో అలా పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా జస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా సర్వర్లో ఒక కీ క్రియేట్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సర్వర్లో ఏ యూజర్లో అయితే నేను ఉన్నానో ఆ యూజర్లో నేను ఏం చేస్తానంటే ఒక కీ జనరేట్ చేస్తానండి. సో ఇక్కడ ఒక కీ జనరేట్ చేసి ఈ కీని తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే U2 అనే యూజర్లో హోమ్ డైరెక్టరీలో సేవ్ చేసేస్తానండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ సర్వర్లోకి లాగిన్ అవుతానో, సో ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అవుతానో అప్పుడు నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే త్రూ ఈ పాస్వర్డ్ ద్వారా, ఈ పాస్వర్డ్ అనేది కీ అండి, ఇది ప్రైవేట్ కీ జనరేట్ చేసి ఈ కీని అయితే నువ్వు ఒకటి సేవ్ చేస్తున్నావు అండి. సో ఎప్పుడైతే నువ్వు యూజర్ నుంచి యూజర్లోకి లాగిన్ అవుతావో దానికి పాస్వర్డ్ అడగదండి. సో సేమ్ ప్రాసెస్ అండి. ఇన్ కేస్ నువ్వు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే సేమ్ థింగ్. ఇక్కడ నువ్వు ఒక యూజర్ని క్రియేట్ చేస్తావు. సో ఆ యూజర్లో ఒక కీ జనరేట్ చేస్తావు, ఆ కీని తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేస్తావు. సో అప్పుడు నువ్వు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే నీకు ఎటువంటి పాస్వర్డ్ ఏం అడగదండి. సో దాన్ని ఏమంటావు అంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటామండి. ఓకే, దాన్ని ఏమంటామంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటాం. సో 2 సర్వర్స్ మధ్య వితౌట్ పాస్వర్డ్ లాగిన్ అయ్యేదాన్ని పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటాం. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నీ కీని జనరేట్ చేయాలి. సో కీని ఎలా జనరేట్ చేస్తాం? సో డిఫరెంట్ వేలో క్రియేట్ చేయండి. సో SSH ఐఫన్ కీ జెన్. సో ఇక్కడ ఏంటంటే SSH ఐఫన్ కీ జెన్, దెన్ ఐఫన్ RSA ఐఫన్ DSA, ఇలా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. లేదా SSH ఐఫన్ కీ జెన్ అనే కమాండ్ కూడా హిట్ చేయండి, నో ప్రాబ్లం అండి. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే కన్ఫర్మేషన్ మెసేజ్ పడుతుంది. ఇక్కడ మీరేం నేమ్ ఏమి ఇవ్వద్దండి, జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో అగైన్ ఎంటర్ ఇవ్వండి. సో అగైన్ ఎంటర్ ఇవ్వండి. ఓకే, పర్మిషన్ డినైడ్. సో ఏంటంటే మీరు సుడో అనేది ఇవ్వండి. సో మనం సుడో పర్మిషన్స్ యాడ్ చేసాం కదా, సుడో ఇవ్వాలి. సో సుడో SSH ఐఫన్ కీ జెన్ ఇవ్వండి. సో ఎంటర్. సో ఎంటర్. సో చూడండి, నీకు ఒక కీ అనేది జనరేట్ అయిపోయింది. సో ఈచ్ అండ్ ఎవరీ కమాండ్ ముందు ఇంకేంటంటే సుడో అనేది ఇవ్వాలండి. ఎందుకంటే మనం సుడో పర్మిషన్స్ లోకి వచ్చాం. సో రూట్ లోంచి సుడోలోకి వచ్చామండి. సో నార్మల్ యూజర్లోకి వచ్చాం. నార్మల్ యూజర్లోకి అక్కడ పర్మిషన్ డిఫైన్ చేశాడు కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ కమాండ్ ముందు నువ్వు సుడో హిట్ చేస్తేనే నీకు యాక్సెప్ట్ అవుతుంది, లేదా అదర్వైజ్ నీకు కమాండ్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. సో సుడో SSH ఐఫన్ కీ జెన్ అని ఇచ్చాం, నీకు ఒక కీ అనేది జనరేట్ అయిపోయింది. సో ఎలా తెలుస్తుంది నీకు కీ అనేది జనరేట్ అయింది? సో ls ఐఫన్ LA అనే కమాండ్ హిట్ చేయండి. సో వేర్ ఇస్ దట్?
సారీ sudo cd ls one second home directory by default home directory like enter అయ్యింది. సో 1 second ls సో 1 second అండి. సో cd/home/ansible పర్మిషన్ రైట్ sudo ఇవ్వండి. sudo సో ls-l సో ఇది డిఫాల్ట్ నీ హోమ్ డైరెక్టరీ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, నో ప్రాబ్లం. 1 second సో లేదా 1 second అండి. సో డూప్లికేట్ సెక్షన్ నేను ఆ యూజర్ లైక్ అట్లీస్ట్ ఒకసారి అయినా లాగిన్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాడు. సో ansible 1 2 3 సో క్లియర్ ద స్క్రీన్ ls ఓకే ఎవ్రీథింగ్ డన్. సో 1 second ssh-keygen 1 second అండి చెప్తాను. 1 second సో మనకి ఇక్కడ బై డిఫాల్ట్ గా .ssh అని ఒక డైరెక్టరీ చూపిస్తుంది. 1 second షెల్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అందుకని పర్మిషన్ అనేది అన్నీ వస్తుంది. నేను ఏం చేశానంటే ఇప్పుడు యూజర్ నేమ్ చేంజ్ చేశానండి. సో యూజర్ నేమ్ సో హూ am I సో రూట్ సో నేను Ansible 1 అనే యూజర్ క్రియేట్ చేశాను. Ansible 1 అనే యూజర్కి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేసానండి. ఓకే, సో ప్రాబ్లం లేదు, ఎనీ యూజర్ అండి. సో ఎనీ యూజర్ ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు స్విచ్ టు Ansible 1 అనే యూజర్ లైక్ స్విచ్ అవ్వండి. సో Ansible 1 అనే యూజర్ లైక్ స్విచ్ అయ్యారు. సో ఇక్కడ చూడండి నేను Ansible 1 అనే యూజర్ లైక్ స్విచ్ అయిపోయాను. సో హూ am I అని హిట్ చేయండి. హూ am I సో Ansible 1 ఓకే డన్. సో Ansible 1 అనే యూజర్ లైక్ ఇప్పుడు స్విచ్ అయ్యాను కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ls కమాండ్ హిట్ చేయండి. సో లేదా ls-la కమాండ్ హిట్ చేయండి. సో ఇక్కడ నీకు .ssh అనే డైరెక్టరీ కానీ ఏం లేదండి. సో ఇక్కడ చూడండి. సో ఈ స్పెసిఫిక్ పాత్ లో Ansible 1 అనే హోమ్ డైరెక్టరీలో సో నీ Ansible 1 అనే హోమ్ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇంతకుముందు నేను ప్రీవియస్ గా home/Ansible అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే నీకు పర్మిషన్ లేదని వచ్చిందండి. ఓకే, లీవ్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక న్యూ యూజర్ క్రియేట్ చేసి ఆ న్యూ యూజర్ తో ఎంటర్ అయ్యి దాన్ని ఎవ్రీథింగ్ పర్మిషన్ చేంజ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కీని ఇక్కడ జనరేట్ చేస్తున్నాను అండి. సో ssh కీని ఇక్కడ జనరేట్ చేస్తున్నాను. సో ssh-keygen అనే కమాండ్ ఇక్కడ హిట్ చేస్తున్నాను అండి. సో సేమ్ కమాండ్. సో నాకు కీ అనేది జనరేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ls-la కమాండ్ హిట్ చేయండి. సో నీకు ఇక్కడ చూడండి .ssh అనే డైరెక్టరీ డిస్ప్లే చేసింది. సో ప్రీవియస్ గా ఇక్కడ చూడండి నీకు .ssh అనే డైరెక్టరీ లేదు. అంటే నువ్వు ఎప్పుడైతే ssh-keygen అనే కమాండ్ హిట్ చేస్తావో నీకు ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుందండి .ssh అని. సో ఈ .ssh అనే డైరెక్టరీ లోపల నీకు ఆల్ ప్రైవేట్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయండి. సో నేనేం చేస్తానంటే ఈ .ssh అనే డైరెక్టరీని నా రిమోట్ సర్వర్లకి అంటే ఇది కీ అనుకోండి. సో ఇక్కడ నేను కీ జనరేట్ చేశాను. ఈ కీ నేను ఏం చేస్తాను ఈ సర్వర్లోకి కాపీ చేస్తానండి. సో ఎలా కాపీ చేస్తాను, సో మనం ఇంతకుముందు ఏం చేస్తాం WinSCP యూజ్ చేస్తాం. సో WinSCP ఎక్కడి నుంచి ఎక్కడికి యూజ్ చేస్తాం, విండోస్ నుంచి లెనిక్స్ కండి. సో విండోస్ నుంచి ఎనీ టైప్ ఆఫ్ యూనిక్స్ సర్వర్కి ఏదర్ విండోస్ నుంచి లెనిక్స్ కావచ్చు, లెనిక్స్ నుంచి విండోస్ కావచ్చు, మన ఫైల్స్ని ఎనీథింగ్ కాపీ చేసుకున్నాం అండి. ఇప్పుడు సర్వర్ నుంచి సర్వర్కి ఎలా కాపీ చేస్తామంటే SCP కమాండ్ నుంచి కాపీ చేస్తామండి. సో SCP కమాండ్ యూజ్ చేసి కాపీ చేస్తాం. సో SCP కమాండ్ ఏంటో చూడండి ఇక్కడ. ఓకే, Ansible యూజర్ లైక్ స్విచ్ అయిన తర్వాత ఏం చేస్తాం ఇక్కడ ssh-keygen అనే కమాండ్ హిట్ చేస్తాం. ఓకే, సో డన్ ఎంటర్ అని ఇస్తుంది, నీకు కీ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, కీని కాపీ చేయాలి. సో కీని కాపీ చేయాలంటే ఏంటంటే డిఫరెంట్ కోడ్స్ ఉంటాయండి. SCP ఏంటంటే నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి, సింటాక్స్ డిఫరెంట్ గా ఎలాగైనా యూజ్ చేయొచ్చు, బట్ ఇది యూజ్ చేయండి ఈజీగా ఉంటుంది మీకు. సో ఈ కమాండ్ ఏంటంటే ssh-copy-id సో copy-id దెన్ ఏ యూజర్ లైక్ నువ్వు కాపీ చేయాలనుకున్నావు, సో Ansible అనే యూజర్ లైక్
దెన్ ఆ క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటండి? సో నా క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అండి. సో 192.168.147.143. సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ SSH అంటే ఇక్కడ నా డైరెక్టరీ ఉంది కదండి. సో SCP కాదు SSH. సో SSH ఐఫన్ కాపీ ఐడి. సో ఇక్కడ ఉన్న .ssh డైరెక్టరీ అంతా మొత్తం ఈ సర్వర్ లోంచి నా రిమోట్ సర్వర్ అంటే ఈ సర్వర్లోకి ఈ యూజర్లోకి కాపీ అయిపోతుంది. సో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. సో మీ క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి సో ఇక్కడ కూడా మీరు Ansible అనే యూజర్లోకి స్విచ్ అవ్వండి. సో Ansible యూజర్లోకి ఇక్కడ స్విచ్ అయిపోయారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు మీరు? Ansible యూజర్లో ఉన్నారు. దెన్ ఇక్కడ కావాలంటే చెక్ చేయండి. ls-la కమాండ్ హిట్ చేయండి. సో నీకు ఇక్కడ .ssh అనే డైరెక్టరీ లేదండి. సో ఎప్పుడైతే నేను ఈ కమాండ్ నీ సర్వర్లో హిట్ చేస్తాను, సో ఈ కమాండ్ నేను ఎప్పుడైతే సర్వర్లో హిట్ చేస్తాను, సో SSH-copy ID దెన్ రిమోట్ యూజర్ నేమ్ ఏంటి? Ansible. సో Ansible నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అండి. సో 147.143. సో కన్ఫర్మేషన్ మెసేజ్ అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. దెన్ ఇక్కడ నీకు ఈ సర్వర్ యొక్క పాస్వర్డ్ అడుగుతుందండి ఫస్ట్ టైం. సో 143లో నీకు Ansible యూజర్ ఉంది కదా, ఆ Ansible యూజర్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది ఫస్ట్ టైం అండి. సో Ansible 123 అనివ్వండి. సో మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్. సో డన్ అండి, అయిపోయిందండి. సో ఇప్పుడు మీ క్లయింట్ సర్వర్లోకి లాగిన్ అవ్వండి. సో ఇక్కడ చెక్ చేయండి, సేమ్ కమాండ్ ls-la కమాండ్ హిట్ చేయండి. .ssh కాపీ అయ్యింది చూడండి. సో ప్రీవియస్గా లేదండి, ఇప్పుడు కాపీ అయిపోయిందండి. ఎలా వచ్చింది? సో ఇక్కడ కమాండ్ హిట్ చేశారు SSH కాపీ అని. సో ఈ కమాండ్ ఏమైంది? ఈ కాపీ అయిపోయిందండి. .ssh డైరెక్టరీ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ అయిపోయిందండి. సో అర్థం కావట్లేదు కదండి మీకు? సో నథింగ్ అండి. సో ప్రీవియస్గా నాకు ఏంటంటే ఎర్రర్ వచ్చినప్పుడు నేను ఆ యూజర్ రిమూవ్ చేసేసి ఇంకొక యూజర్ తీసుకున్నాను. సో అది సంథింగ్ ఇష్యూ విత్ యూజర్ అండి. సో అంత మించి ఇంకేం లేదు. సో కన్ఫ్యూజన్గా ఉందా? మళ్ళీ రిపీట్ చేసేది ఒకసారి లేదా ఓకేనా? ఓకే. సో ఒకసారి మీకు కన్ఫ్యూజన్ పోవడానికి చూడండి ఇక్కడ. సో నథింగ్ అండి. సో ఇదే డాక్యుమెంట్ దగ్గర రండి. సో మన ఫైల్ దగ్గర రండి. ఓకే. సో ఇక్కడ నుంచి కదా ఇక్కడ చూడండి. మీకు ఇంకా అదంతా తెలుసు కదండి, Ansible సర్వర్ ఏంటి, క్లయింట్ ఏంటి తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తాను, సర్వర్లోకి లాగిన్ అయ్యానండి. సో మీరు ఏదైతే Ansible సర్వర్ అనుకున్నారో సర్వర్లోకి లాగిన్ అయ్యారు. ఓకే, సర్వర్లోకి లాగిన్ అయ్యారు. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటి, సర్వర్ 3 అనేది నా Ansible సర్వర్ అండి. ఓకే. సో ఫస్ట్ మీరు ఏం చేశారు, EPL రిలీజ్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశారు. సో EPL రిలీజ్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేస్తే దెన్ నీకు EPL రిపాజిటరీ అనేది ఎనేబుల్ అవుతుంది. సో EPL రిపాజిటరీలో మనకు కావాల్సిన ఆల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఆల్ ప్యాకేజ్ అన్ని ఉంటాయండి. సో Ansible, ఈ పైథాన్ ఇలాంటి ప్యాకేజ్ అన్ని ఉంటాయండి. సో దానికోసం EPL రిపాజిటరీ ఎనేబుల్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, అప్డేట్ చేశాను. సో నా M రిపాజిటరీ మొత్తం అప్డేట్ చేశాను. సో వన్స్ M రిపాజిటరీ అప్డేట్ చేసిన తర్వాత దెన్ గిట్, పైథాన్ డెవెల్ ఇవన్నీ డిపెండెన్సీ ప్యాకేజ్ అండి. పిప్ అని, ఓపెన్ SSL అని. సో ఇవన్నీ డిపెండెన్సీ ప్యాకేజ్ తో పాటు Ansible కూడా ఇన్స్టాల్ చేసేసానండి. ఓకే. సో ఇంతవరకు క్లియర్ అనుకుంటాను. దెన్ Ansible వర్షన్ అని కమాండ్ హిట్ చేస్తే మీ వర్షన్ నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో తర్వాత ఏంటంటే మనకు బై డిఫాల్ట్ గా Ansible ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు అండర్ ETC డైరెక్టరీలో Ansible అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుందండి. సో ETC డైరెక్టరీలో మీకు Ansible అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో Ansible అనే డైరెక్టరీ లోపల మీకు ansible.cfg అనే ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుందండి. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఎనేబుల్ చేయాలండి. ఏం ఎనేబుల్ చేయాలి, ఇన్వెంటరీ అనేది ఎనేబుల్ చేయాలి. దెన్ అదే విధంగా sudo_user అనేది ఎనేబుల్ చేయాలండి. ఓకే, ఈ రెండు ఎనేబుల్ చేయండి. ఓకే, ఈ రెండు ఎనేబుల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డన్, ఆ ఫైల్ సేవ్ చేసేయండి. సో అగైన్ సేమ్ పాత్ లో అండి. సో సేమ్ పాత్ లో అండర్ ETC Ansible అనే డైరెక్టరీ లోపలనే మీకు ఏంటంటే ఇక్కడ సో హోస్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుందండి. సో హోస్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుందండి. ఓకే, సేమ్ పాత్ లోనే హోస్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది. ఈ హోస్ట్ అనే ఫైల్లో మనం ఏంటంటే గ్రూప్స్ అనేది కాన్ఫిగర్ చేయాలండి. సో నేనేం చేశాను ఇప్పుడు, లోకల్ అని చెప్పి జస్ట్ లోకల్ అని చెప్పి ఇది గ్రూప్ నేమ్. దెన్ ఇది ఒక నా సర్వర్ యొక్క IP అడ్రస్ కావచ్చు, కాలర్ నేమ్ కావచ్చు అండి. సో సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ కావచ్చు అండి. సో అదే విధంగా ఇక్కడ చూడండి, బ్యాచ్ 23 అనే గ్రూప్ క్రియేట్ చేశాను. దెన్ నీ క్లయింట్ సర్వర్ యొక్క IP అడ్రస్ మెన్షన్ చేశాను. సో నీకు నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ ఉంటే ఆ క్లయింట్ సర్వర్ యొక్క IP అడ్రస్ ఇక్కడ డిఫైన్ చేయండి. ఓకే, నీకు నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ ఉంటే ఆ క్లయింట్ సర్వర్ యొక్క IP అడ్రస్ ఇక్కడ డిఫైన్ చేయండి. సో అదే విధంగా నువ్వు నెంబర్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తావు, సేమ్ థింగ్ అండి. గ్రూప్ నేమ్ డిఫైన్ చేసి దాని కింద నువ్వు నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్ యొక్క IP అడ్రస్ డిఫైన్ చేయండి. ఓకే, దెన్ ఆ తర్వాత ఆ ETC హోస్ట్ అనే ఫైల్ ని సేవ్ చేసేసాను. సో హోస్ట్ అనే ఫైల్ ని సేవ్ చేసేసాను Ansible డైరెక్టరీలో. సో తర్వాత మీరు ఏం చేశారు,
అంటే నేను పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ద్వారా వర్కౌట్ అవుతుంది కాబట్టి, సో నేను టూ సేమ్ యూజర్స్ కానీ లేదా డిఫరెంట్ యూజర్స్ అని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ చేసుకోండి, సో ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ చేసుకోండి. దెన్ ఈ రెండింటి మధ్య మనం పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేయాలి. సో అదే అండి మనం ఇంతవరకు చేసింది. సో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎలా చేసాం? సో యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ పాస్వర్డ్ సెట్ చేసాం. దెన్ ఆ యూజర్కి ఏంటి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసాం. ఓకే, ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసాం. సో ఎనీ కమాండ్ ఏదైనా రన్ చేయొచ్చు ఈ ఎన్సిబుల్ అనే యూజర్. దెన్ ఆ తర్వాత ఏమయ్యాం? సో క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యాం. సో క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాం. అంతే, ఇవన్నీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ. సో ఎన్సిబుల్ సర్వర్, దాన్ని ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ చేయడం ఇవేం చేయాల్సిన అవసరం లేదండి. సో ఏం రిపీట్ చేసావు నువ్వు? ఓన్లీ క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి దెన్ యూజర్ని క్రియేట్ చేసావు, దెన్ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేసావు, దానికి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసావు అండి. సో అది చేస్తే చాలండి క్లయింట్ సర్వర్లో. దెన్ అగైన్ ఏం చేస్తావు? నువ్వు సర్వర్లోకి వచ్చేసావు. దెన్ నీ ఎన్సిబుల్ యూజర్ అనే యూజర్లోకి స్విచ్ అయ్యావు. సో స్విచ్ అయ్యి ఏం చేసావు? సో SSH-keygen అనే కమాండ్ హిట్ చేసావు. ఈ కమాండ్ హిట్ చేస్తే ఏమైంది? నీకు ఒక కీ అనేది జనరేట్ అయింది. .ssh డైరెక్టరీ లోపల నీకు కీస్ ఉంటాయండి. సో ఆ కీని ఏం చేసావు నువ్వు? నీ క్లయింట్ సర్వర్లో కాపీ చేసావు. SSH-copy-id. దెన్ నీ అంటే ఇది చూడండి, ఇది ఏ యూజరు? సో ఈ సర్వర్. సో 143 అంటే ఏంటంటే నా క్లయింట్ సర్వర్ యొక్క యూజర్ నేమ్, దెన్ @పాస్వర్డ్ అంటే ఈ యూజర్ లేకి కాపీ అయిపోయిందండి. ఈ మనం ఇక్కడ జనరేట్ చేసిన .ssh ఇక్కడ కాపీ అయిపోయిందండి. సో ఇది అండి ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాను. అంటే అంటే నేను మీకు ఇక్కడ లోకల్ అనేది కూడా ఒక డిఫైన్ చేశాను, గుర్తుందా? సో ఇక్కడ లోకల్ అనే హోస్ట్ కూడా డిఫైన్ చేశాను, గుర్తుందా? అంటే ఇది దేనికంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకోండి. సో ఇక్కడ నీ రిమోట్ మిషన్ లో గిట్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. సో ఎన్సిబుల్ యూజ్ చేసి. బట్ నీ లోకల్ మిషన్ లో ఇన్స్టాల్ కాదండి. సో నీ లోకల్ మిషన్ లో ఇన్స్టాల్ కాదు. ఎందుకంటే నువ్వు లోకల్ రిపాజిటరీ కాన్ఫిగర్ చేస్తేనే, అంటే లోకల్ రిపాజిటరీ అంటే ఇక్కడ అండి. సో మనం ఇక్కడ సెట్టింగ్స్ లో లోకల్ హోస్ట్ అని డిఫైన్ చేసాం కదా, దీనికి కూడా ఒక గ్రూప్ నేమ్ డిఫైన్ చేసాం. సో ఇలా డిఫైన్ చేస్తేనే అవుతుంది, అదర్వైజ్ నీకు కాదండి. ఓకే, జస్ట్ ఇంతవరకు వచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు, సో మీ రిమోట్ సర్వర్లోకి SSH వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేయండి. సో ఏంటంటే నేను సర్వర్ అంటే ఇక్కడ, సో ఈ సర్వర్ నుంచి నేను ఒక కమాండ్ హిట్ చేస్తే ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలండి. సో ఇక్కడ నేను ఒక SSH అనే కమాండ్ హిట్ చేస్తే ఈ సర్వర్లోకి నేను లాగిన్ అయిపోవాలండి. ఓకే, అది వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో నా సర్వర్ ఏంటి? ఇది సర్వర్ అండి. సో క్లియర్ ద స్క్రీన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, నా సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ ఏముందండి? సర్వర్ 3 ఉందండి. సో నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను? సర్వర్ 3 ఎన్సిబుల్ సర్వర్ లో ఉన్నానండి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి SSH. సో SSH నీ రిమోట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటండి? సో నా రిమోట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? సో 192.168.147.130 కదా. సో 143 అండి. చూడండి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓ పాస్వర్డ్ అడుగుతుందాం. సో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ కదా మనం క్రియేట్ చేసింది. పాస్వర్డ్ ఏం అడగదండి, పాస్వర్డ్ అడగకూడదండి. SSH నీ క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. 1 సెకండ్. వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ సర్వర్? ifconfig 192.168.147.143 147.143. పాస్వర్డ్ అడగకూడదండి. సో ఎక్కడో మనం మిస్టేక్ చేసామండి. 1 సెకండ్, మళ్ళీ 1 మోర్ ట్రై చేద్దాం. SSH దెన్ వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్? 192. నేను ఎక్కడ ఉన్నాను? ఎన్సిబుల్ 1 లోనే ఉన్నాను. సో అది చెక్ చేయండి ఫస్ట్. నేను ఎక్కడ ఉన్నాను? హోస్ట్ నేమ్ సార్. ఓకే, నేను ఎన్సిబుల్ యూజర్లో, ఓకే సారీ, హోస్ట్ నేమ్ కాదు, హూ am I. సో హూ am I. ఓకే, ఎన్సిబుల్ 1 లోనే ఉన్నాను. సో SSH దెన్ 192.168.147.143. సో ఇక్కడ నీకు యాక్చువల్గా ఏంటంటే పాస్వర్డ్ అడగకూడదండి. సో ఎందుకు అడిగిందో ఇక్కడ చూద్దాం. సో ఎన్సిబుల్ 123. ఓహో సుడో. సో చూడండి ఇక్కడ, సో నథింగ్ అండి, సుడో. సో నేను చెప్తాను. సో మనం సుడో అయినా పర్మిషన్ అడగకూడదే. వార్నింగ్ పర్మనెంట్లీ added. ఓకే, టు లిస్ట్ ద known below host. పాస్వర్డ్ అడగకూడదండి. ఎన్సిబుల్ 123.
ఓకే ఓకే SSH సో Ansible @, వన్ సెకండ్ అండి చెప్తానండి. సో పాస్వర్డ్ అడగకూడదు, పాస్వర్డ్ అడిగింది, వన్ సెకండ్. సో ఎక్కడ మనం మిస్టేక్ చేసాం? సేమ్ యూజర్, సో యూజర్ యాడ్, సో వన్ సెకండ్ అండి, యూజర్ యాడ్ Ansible 1. సో నేను ఇక్కడ యూజర్లో ఉన్నాను. సో ఎగ్జిట్, సో స్విచ్లోకి రూట్లోకి వచ్చాను. సో యూజర్ యాడ్, సో వన్ సెకండ్ అండి, సో Ansible 1 పాస్వర్డ్ Ansible 1 Ansible 123 Ansible 123 do not match. ఓకే, సో నేమ్ చేంజ్ చేద్దాం, యూజర్ నేమ్ చేంజ్ చేద్దాం. సో ఐ థింక్ బోత్ యూజర్ నేమ్ సేమ్ ఉండాలనుకుంటాను. సో Ansible 1 కదా, insert 1. Okay, then switch to Ansible 1 Ansible 1. Okay, done, everything okay. సో ls-la, ఓకే. ఇక్కడ ఎక్కడున్నా నేను, ls-la. సో ఎవ్రీథింగ్ రిపీట్ చేస్తున్నాను, అంతమించి ఇంకేం లేదు. సో ssh-copy id, సో కాపీ ఐడి ఏ సర్వర్లో కాపీ చేస్తున్నాను? సో Ansible 1 అనే యూజర్లకి Ansible 1, then 192.168.147.143. సో పాస్వర్డ్ Ansible 123. ఓకే, డన్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. సో వన్ సెకండ్, సో ssh, సో ssh, సో 192.168.147. వాట్ ఇస్ ద IP అడ్రస్? 143 కదా. యా. సో మిస్టేక్ ఏంటంటే, మనం చేసిన మిస్టేక్ ఏంటంటే అండి, ఫస్ట్ నేను ఇక్కడ Ansible అనే యూజర్ క్రియేట్ చేశాను సర్వర్లో, క్లయింట్లో కూడా Ansible అనే యూజర్ క్రియేట్ చేశానండి. ఐ థింక్ నేను యూజర్ డిలీట్ చేయడం ప్రాపర్గా, అంటే నేను ఏం చేశానంటే ఆల్రెడీ నా మిషన్లో Ansible అనే యూజర్ ఎగ్జిస్టింగ్లో ఉందని చెప్పి డిలీట్ చేసి దాన్ని మళ్ళీ క్రియేట్ చేశాను, గుర్తుందా? సంథింగ్ నా యూజర్తో ఏదో ఇష్యూ ఉందండి. సో యూజర్తో ఏదో ఇష్యూ ఉండి తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడ Ansible 1 అనే యూజర్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఏదైతే యూజర్ క్రియేట్ చేసావో సేమ్ యూజర్ నేమ్ నీ క్లయింట్ సర్వర్లో కూడా ఉండాలి. ఓకే, అదండి. సో ఇప్పుడు తర్వాత నేను ఏం చేశాను, క్లయింట్ సర్వర్లో కూడా Ansible 1 అనే యూజర్ క్రియేట్ చేశాను. దెన్ సేమ్ థింగ్ సుడో పర్మిషన్స్ యాడ్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసి దెన్ ఆ కోడ్ని Ansible 1 అనే యూజర్లో కాపీ చేసి దెన్ ఇప్పుడు నువ్వు కమాండ్ హిట్ చేస్తావంటే ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో నువ్వు క్లయింట్ సర్వర్లకు ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, వితౌట్ పాస్వర్డ్ SSH నీ క్లయింట్ సర్వర్ యొక్క IP అడ్రస్ అండి. సో నా క్లయింట్ సర్వర్ యొక్క IP అడ్రస్ ఏంటి? 192.168.147.143. సో ఇక్కడ చూడండి, ఈ కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ సర్వర్ 3 ఉంది కదా. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం? సర్వర్ 3లో ఉన్నాం. సో కమాండ్ హిట్ చేయగానే సర్వర్ 4 అని వస్తుంది చూడండి, సర్వర్ 4. సో మళ్ళీ ఈ సర్వర్ నుంచి నువ్వు ఎలా ఎగ్జిట్ అవుతావు అంటే, సో ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తావంటే ఎగ్జిట్ అయిపోతామండి. ఓకే, ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఎగ్జిట్ అయిపోతామండి. సో ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే, మనం లోకల్ గ్రూప్ అనేది కూడా కాన్ఫిగర్ చేస్తాం కదా. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఈ SSH కీని కాపీ చేయండి. ఎక్కడికి కాపీ చేయాలి? లోకల్ హోస్ట్లే కాపీ చేయండి. SSH కాపీ -id, దెన్ ఇక్కడ లోకల్ హోస్ట్ అని చెప్పి డిఫైన్ చేయండి. సో లోకల్ హోస్ట్, ఓకే, ఎస్, దెన్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నీకు Ansible 1 యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. సో Ansible 123, సో కాపీ అయిపోయిందండి. సో ఇప్పుడు కావాలని చెక్ చేయండి, SSH లోకల్ హోస్ట్. సో లోకల్ హోస్ట్లోకి ఎంటర్ అయ్యావు, దెన్ ఎగ్జిట్. సో ఇది వదిలేసండి, ఇది మీకు అవసరం లేదు, జస్ట్ నేను టెస్టింగ్ కోసం చేశాను, అంత మించి ఏం లేదు. సో
కన్ఫ్యూజన్గా ఉంటే మళ్ళీ చెప్తానండి. సో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. సో నేను ఏం చేస్తాను చెప్పండి, మళ్ళీ చెప్తానండి. సో సేమ్ ప్రాసెస్ అండి. సో ఇష్యూ ఏంటంటే నాకు ఇక్కడ యూజర్ ఇష్యూ అండి, అంత మించి ఇంకేం లేదు. సో యూజర్ ఇష్యూ వల్ల నేను ఇక్కడ ఎన్సిబుల్ 1గా చేంజ్ చేశాను ఇక్కడ సర్వర్లో. దెన్ అగైన్ నేను ఏంటి క్లయింట్ సర్వర్లో కూడా ఎన్సిబుల్ 1గా చేంజ్ చేసి దెన్ ఎవ్రీథింగ్ వర్కింగ్ అండి. ఓకే, మీరు ఏంటంటే చూసుకోవాల్సింది క్లయింట్ సర్వర్లో ఎన్సిబుల్ సర్వర్లో యూజర్ నేమ్ సేమ్ ఉండేటట్టు చూసుకోండి, అంతే అండి, ఇంకేం లేదు. సో ఒకసారి కమాండ్స్ అన్ని కాపీ చేసుకోండి. సో ఎన్సిబుల్ ఇన్స్టలేషన్స్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకా పార్ట్లకి అంటే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడం, సో నీ ఫైల్స్ ఇవన్నీ మాడ్యూల్స్ ఇవన్నీ చెక్ చేస్తే ఎనఫ్ అండి. సో చూడండి ఇక్కడ cat/etc/ సో సర్వర్లో ఉన్నాను కదా, cat/etc/ వాట్ ఈస్ ద డైరెక్టరీ ఎన్సిబుల్ అండర్ దట్ హోస్ట్స్. సో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి నీకు? 2 గ్రూప్స్ డిఫైన్ చేసావు, ఒకటి బ్యాచ్ 23 అని, ఇంకోటి లోకల్ బ్యాచ్ అండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా తెలుసుకోవాలనుకోండి. సో ఇప్పుడు నాకేంటి, నా క్లయింట్ సర్వర్, సో అంటే సర్వర్ 24లో అంటే సర్వర్ 4లో సంథింగ్ నీకు ఏదైనా తెలుసుకోవాలనుకోండి. సో ఇప్పుడు నువ్వు సో ఒక శాంపిల్ కమాండ్ చెప్తా చూడండి మీకు ఇక్కడ. సో ఎన్సిబుల్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు అంటే ఎన్సిబుల్ దెన్ నీకు ఎక్కడ అంటే ఏ గ్రూప్లో ఎగ్జిక్యూట్ కావాలి. సో ఎన్సిబుల్ ఆ గ్రూప్ నేమ్ అండి. సో నా గ్రూప్ నేమ్ ఏంటి, బ్యాచ్ 23 కదా. సో బ్యాచ్ 23 గ్రూప్ నేమ్ అండి ఇది. సో -a అంటే ఏంటంటే అట్రిబ్యూట్ అండి. సో -a అంటే అట్రిబ్యూట్. దెన్ ఇక్కడ చూడండి, నేను ls అనే కమాండ్ హిట్ చేయాలనుకోండి. సో ls-l అనే కమాండ్ హిట్ చేయాలి. ఏ స్పెసిఫిక్ పాత్లో హిట్ చేయాలి, అండర్ ఓపీటీలో అనుకోండి. సో పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందండి. సో ఎక్కడ ఇది ఎక్కడ అవుట్పుట్ తెలుసా? సో ls-l. సో ఈ సర్వర్లో కాదండి, ఏ సర్వర్లో, మన సర్వర్ 3లో ls-l యొక్క అవుట్పుట్ కాదండి, అండర్ ఓపీటీ డైరెక్ట్లో, అంటే మీ సర్వర్ 4లో చూడండి ఇక్కడ. సో ఈ సర్వర్ 4 కదా, అండర్ ఓపీటీ డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవ్వండి. సో ఇక్కడ ls అనే కమాండ్ హిట్ చేయండి. సో ls-l కమాండ్ హిట్ చేయండి. సో ls-l కమాండ్ హిట్ చేయండి. సో డైరెక్టరీ 1 f1 f2 f3 rh. చూడండి ఇక్కడ డైరెక్టరీ 1 f1 f2 f3 rh. సో ఇన్ కేస్ నేను ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, mkdir టెస్ట్ అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, sudo ఇవ్వండి. సో ఈచ్ అండ్ ఎవరీ కమాండ్ ముందు sudo ఇవ్వాలి కదా పర్మిషన్స్. సో sudo mkdir. సో ఇప్పుడు ls-l కమాండ్ హిట్ చేయండి. సో ఇక్కడ చూడండి డైరెక్టరీ 1 rh టెస్ట్ f1 f2 f3. సో సేమ్ కమాండ్ ఇక్కడ రిపీట్ చేయండి. అంటే నీ క్లయింట్ సర్వర్లో కమ్యూనికేట్ అయిన అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది లేదా అండి. సో మనకి ఎన్సిబుల్ అనేది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందండి. సో డౌట్ ఉంటే అడగని చెప్తాను, లేదంటే ఇంకా టుమారో డిస్కస్ చేసుకుందాం అండి ఎవ్రీథింగ్.